భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 18 అధ్యాయాల గ్రంథం 3 షట్కాలుగా విభాగం చెందింది. ఒక్కొక్క అధ్యాయానికి చివర దాన్ని ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు, అందులో ఏం చెప్పబడింది అనే విషయం చెప్పబడుతూ ఉంటుంది. ఆ చెప్పబడే భాగానికి పుష్పిక అని పేరన్నమాట. ఇది 18 అధ్యాయాల్లోనూ మనకు కనిపిస్తుంది. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఫలానా ఫలానా యోగో నామ ఫలానా ఫలానాధ్యాయ అని ఉంటుందన్నమాట. అంటే ఎన్నవ అధ్యాయం, అందులో ఏం విషయం ప్రతిపాదించబడింది అనే విషయం చెప్పబడుతూ ఉంటుంది. ఆ చెప్పబడ్డం కూడా దానికి ఒక సార్థకతని కలిగి ఉంటుంది అన్నమాట. దానికి 3 పేర్లు. ఒకటి యోగశాస్త్రం, రెండవది బ్రహ్మ విద్య, మూడవది ఉపనిషత్ అని పేరు అన్నమాట. ఇందులో యోగశాస్త్రము అని ఎందుకంటారో మనం తెలుసుకున్నాం. యోగములంటే ఉపాయములు అని అర్థం. అవి చెప్పడమే భగవంతుడి యొక్క తాత్పర్యం. ఈ లోకంలో ప్రతివాడికి ఆనందం కావాలి కోరిక, కానీ ఎట్లా సాధించాలో తెలియదు. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు భౌతికమైనటువంటి ప్రాపంచిక విషయాల్లో చేస్తున్నారు. అయితే ఇందులోంచి ఆనందం లభిస్తుందా? ఇవి ఆనందాన్ని లభించడం కోసం మనకి సాధనాలుగా అందివ్వబడ్డాయా అనేది తెలియాలి. దానికి ముందర అసలు ఆనందం అంటే ఏమిటో తెలియాలి కదా. తైత్తిరీయం అని ఒక ఉపనిషత్తు, అందులో ఆనందవల్లి అనేది ఒక భాగం. అందులో ఆనందం అంటే ఏమిటి చెబుతాం అని బయలుదేరింది. ఆనందం అంటే ఏమిటి అంటే, ఒక వ్యక్తి బాగా చిన్న వయసులో ఉండేటప్పుడు అతనికి అంత బాగా తెలిసి ఉండదు. కొంచెం వయసు మరీ పెరిగిపోతే అతనికి అంత బాగా తెలిసి ఉన్నప్పటికీ కూడా చేయగలిగే శక్తి దేహంలో ఉండదు. అన్నీ తెలిసి అన్నిటినీ బాగా ఆచరించగలిగేటువంటి వయసు సుమారు 25 దగ్గర నుంచి సుమారు 30-35 దాకా. ఇది మంచి యవ్వనం అని అంటాం అన్నమాట. ఆ సమయంలో దేహంలో ఏ రకమైనటువంటి రుగ్ణత లేకుండా, అంటే రోగము లేకుండా, మంచి బలము కలిగి ఉండి, బాగా తిండి పుష్టి కలిగిన వాడై, తిన్నదంతా శుభ్రంగా జీర్ణం చేసుకోగలిగిన వాడై, రాళ్ళు పెట్టినా కటకట నమిలి పారవేయగలిగిన వాడై ఉండి, ఏ తనకు అరుగుతుందో అదంతా శుభ్రంగా జీర్ణం చేసుకునే తన దేహంలో శక్తిగా పరిణమింప చేసుకోగలిగే ఒక వ్యక్తి. అయితే అంత యోగ్యత ఉన్నప్పటికీ కూడా డబ్బు లేకపోతే ఏమిటి లాభం కనుక అతనికి సర్వా పృథివీ విత్తస్య పూర్ణ అయ్యి ఉండాలట. ఈ ఉండేటువంటి ప్రపంచం అంతా కూడా మొత్తం అతని చేతిలో ఉండగలిగేటంత శక్తి అతనిలో ఉండాలి. అలా అతని చెప్పినట్టుగా వినాలి. అంతేకాదు, అంతా అతని మాట వినేటటువంటి ఆనుకూల్య భావం కలిగి ఉండాలి కూడా. అందరూ ఇతన్ని ప్రేమిస్తూ ఇతడందరినీ ప్రేమించగలిగిన వాడై ఉండాలి. ఇట్లాంటి ఒక వ్యక్తి కనుక ఎక్కడైనా ఉండడం తటస్థిస్తే, ఇందులో ఒక్కొక్కటి లభించడం కష్టమే. అంత తిండి తినగలిగిన వాడు దొరకడం కష్టమే. తినేవాళ్ళను అరిగించుకోవడం అంతకంటే కష్టం. అరిగే వాళ్ళందరికీ అది సక్రమంగా అది శక్తి కింద పరిణమించడం కూడా కష్టమే. అలాంటి అంత ఆకలి, అంత యోగ్యత ఉండేవాళ్ళకి డబ్బులు ఉండవు. డబ్బులున్న వాళ్ళకి రకరకాల రోగాలు ఉంటాయి. ఇన్ని ఉన్న వాళ్ళకి మాట వినే మనుషులు ఉండరు. మాట వినే మనుషులు ఉన్నా ఏదో కారణం చేత వాళ్ళకి ప్రేమలు ఉండవు. ఇంత పృథివీ వాడికి సొంతము కానే కాదు ఎవడికి కూడా. ఒకవేళ ఇలాంటివన్నీ కూడా ఉండడం సంభవిస్తే అంటుంది ఉపనిషత్తు, మనకి ఆనందాన్ని గురించి కానీ మరొక దాని గురించి కానీ ఏదైనా ఒక నిర్వచనం ఇవ్వాలంటే మనకేం తెలుసును కనుక అది ఉపనిషత్తే మనకి చెప్పాలి. కొలత ఏర్పడాలి కదా. అంటే అదొక కొలతను అందిస్తుంది మనకి ఉపనిషత్తు అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఒక చోటకి తీసుకొని రాగలిగితే, అది ఒక వ్యక్తిలో కనుక ఉండగలిగితే, ఆ వ్యక్తికి కలిగేటటువంటి ఆనందాన్ని ఒక మనుష్య ఆనందం అని మనం అనవచ్చు. ఇది మానవ ఆనందానికి ఒక కొలబద్దని ఏర్పాటు చేసింది ఉపనిషత్తు. ఇక్కడి నుంచి కొలుద్దాం అంది. అసలు ఇట్లాంటి మనిషే దొరకడం కష్టం కదా. దొరికాడని అనుకుందాం. ఒక్కడు కాదు, ఇట్లాంటి వాళ్ళు ఒక 100 మంది దొరికారని అనుకుందాం. వాళ్ళలో వ్యక్తిలో ఆనందం, ఇవి రెండు వేరువేరుగా ఉంటాయి. ఆ వ్యక్తిని మనం పక్కకి జాగ్రత్తగా తీసేద్దాం. ఆనందాన్ని మాత్రమే ఎస్సెన్స్ కింద బాగా పిండి తీద్దాం. ఇలాగ 100 మందిలో తీద్దాం. దాన్ని ఒక చోటకి చేరుద్దాం. అదంతా మళ్ళీ కాచి వడబోద్దాం.
ఇది ఒక పితృదేవత, ఒక గంధర్వుడి యొక్క ఆనందం అంటుంది ఉపనిషత్తు. ఒకవేళ ఇది మనం గుర్తించగలిగితే ఇది ఒక గంధర్వుడి ఆనందం అయి ఉండొచ్చు. ఇలాంటి గంధర్వులు 100 మందిది ఒక చోటకి తీసుకొస్తే అది ఒక పైన ఉండేటటువంటి కర్మదేవతల యొక్క ఆనందం. అలాంటిది 100 మందిది ఒక ఆజాన దేవుల ఆనందం. అలాంటి 100 మంది ఒక దేవగంధర్వుడి ఆనందం. అలాంటి 100 మందిది ఒక దేవత ఆనందం. అలాంటి 100 మంది దేవతలది ఒక బృహస్పతి, ఒక ఇంద్రుడి ఆనందం. అలాంటి ఇంద్రుడు 100 మందిది ఒక బృహస్పతి ఆనందం. అలాంటి బృహస్పతులు 100 మందిది ఒక ప్రజాపతి ఆనందం. అలాంటి ప్రజాపతులు 100 మందిది ఒక చోటకి చేరిస్తే ఒక చతుర్ముఖుడి ఆనందం. అలాంటి చతుర్ముఖులు 100 మందితో ఒక చోటకి చేర్చగలిగినప్పటికీ కూడా అదొక బ్రహ్మానందంతో సాటి కానే కాదు అని అంటుందన్నమాట. అసలు ఇందులో మొదటిదే మనకు అందదు, ఇక చివరి దాకా మనం ఎక్కడ పెడతాం కనుక. కానీ ఉపనిషత్ అంతవరకు ప్రయత్నం చేసింది దాన్ని లభించగలమా అనేది చూద్దాం అని. కానీ దానికే ఎక్కడ అంతు చిక్కలేదు అని చెప్తుందన్నమాట. అర్థాత్ ఆనందం అనేది మనం కోరుకుంటూ ఉంటాం, చాలా గొప్ప ఆనందం పొందాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. ప్రతివాడు కోరుతాడు. దానికి మతం అక్కర్లేదు, కులం అక్కర్లేదు, జాతి అక్కర్లేదు, వర్ణం అక్కర్లేదు, వయసు అక్కర్లేదు, మనిషే కావాలని నియమం కూడా లేదు. ప్రతి జీవి కూడా ఆనందాన్ని కోరుకుంటూనే ఉంటుంది కదా. ఆ కోరుకునే ఆనందం కూడా దుఃఖం వద్దు, అందులో ఏమాత్రం కూడా దుఃఖం కలవకుండా ఉండాలి అని కూడా కోరుకుంటూ ఉంటుంది. అలాంటి ఆనందం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఆనందం అనేటటువంటిది భగవంతుడి సొత్తు. నీకేమాత్రం ఆనందం కావాలన్నా అతడి సంబంధం కలిగితేనే నీకు ఏ కొద్దిగానే ఏర్పడుతుంది తప్ప మరొక దాని చేత ఆనందం లభించడం అనేది సాధ్యం కానే కాదు. లోకంలో కొన్నిటి వల్ల ఆనందం పొందుతున్నాం అని మనం అనుకుంటున్నాం, కానీ దానికి ఆనందం కాదది. కలిగినటువంటి దుఃఖానికి నివృత్తి మాత్రం తాత్కాలికంగా ఉపశమనం అంటాం, అది పొందుతున్నాం. అన్నం తింటుంటే ఆనందం కలుగుతోంది కదా, నీరు త్రాగుతుంటే ఆనందం కలుగుతోంది కదా అని అనుకుంటాం, కానీ నిజానికి అది ఆనందం కానే కాదు. ఏమి కాదు అంటాం మనం? ఈ శరీరం 5 వస్తువులతో తయారైంది. మట్టి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అని. ఇది పనిచేస్తూ ఉంటుంది. కారులో మనం ఏ పెట్రోలో లేకపోతే డీజిలో పోస్తే దాంతో అది కొంతసేపు పనిచేసి ఆ తర్వాత అయిపోయింది డీజిల్ అని మనకు ఒక అలారం ఇస్తుంది, అయిపోయింది పెట్రోల్ అలారం ఇస్తుంది. అందులో నీరు పోస్తాం, బ్యాటరీ నడిపిస్తాం, అయిపోతే అయిపోయింది దాంట్లో ఆ నీరు అని మళ్ళీ అది వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అందులో మనం మరొక ఆయిల్ పోస్తాం, బ్రేక్ ఆయిల్ ఏదో, అయిపోతుంది ఆయిల్, అది మళ్ళీ మనకు ఒక అలారం సూచిస్తుంది. అలాగే ఇది కూడా 5 వస్తువులతో తయారైనప్పుడు ఆ 5 వస్తువులు పనిచేస్తూ ఉండడంతో ఒక్కొక్కటి తరగడం ప్రారంభిస్తుంది. పైన మనకు కనిపించేది మట్టి, ఇందులో మెత్తదనం నీటి వల్ల, దీని లోపల వేడుంది కనుక దీనికి రకరకాల రూపాలు మారుతున్నాయి. గాలి సంచారం కనిపిస్తోంది, సంచరించడానికి ఆకాశం వెనకాతల అవకాశాన్ని ప్రదానం చేస్తుంది, ఖాళీ ఇస్తుంది అన్నమాట. ఇలాగ 5 భూతాలతో ఏర్పడ్డ శరీరం మనం వాడుకోవడానికి వీలుగా ఒక సాధనంగా మనకందరికీ అందివ్వబడి ఇక్కడ ఉంది, మనం ఉపయోగించుకుంటున్నాం కనుక ఉపయోగపడుతున్న కొద్దీ ఒక్కొక్క వస్తువు ఇందులో తరుగుతూ ఉంటుంది. నీరు కొంతసేపు దీన్ని వాడితే తరిగిపోతూ ఉంటుంది, దేహం డ్రై కావడం ప్రారంభిస్తుంది అన్నమాట. మరి కొంతసేపు దీన్ని మళ్ళీ వాడుతుంటే ఇందులోనే మట్టి భాగం కొంత ఖర్చు అయిపోతూ ఉంటుంది. మట్టి భాగం ఖర్చు అయిపోతే మట్టి కావాలి ప్లీజ్ అంటుంది అన్నమాట. నీటి భాగం ఖర్చు అయిపోతుంటే నీరు కావాలి ప్లీజ్ అంటుంది. గాలి భాగం ఖర్చు అయిపోతుంటే గాలి కావాలి ప్లీజ్ అంటూ ఉంటుంది అన్నమాట. దేహం కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక మెషిన్ కదా, ఇది కూడా ఒక అలారం సూచిస్తూ ఉంటుంది అన్నమాట. ఆకలి అంటే ఏమిటో తెలుసునా? మాట్లాడతాం కానీ మనకు అదంటే ఏమిటో తెలియదు. ఖర్చు అయిపోయినటువంటి మట్టి భాగాన్ని మళ్ళీ తిరిగి పూరించమని లోపల నుంచి వచ్చేటటువంటి ఒక సౌమ్య, అది మాటలుగా రాదు కానీ ఒక భావం క్రింద కలుగుతుంది, దానికి ఆకలి అని పేరు. దాహమన్నా లోపల ఉండే నీటి భాగం ఖర్చు అయిపోతుంటే నీరు కావాలి ప్లీజ్ అని అడుగుతుంది అన్నమాట, దానికి దాహం అని పేరు పెడుతుంటాం. ఇది వెనక ఉండే భూతం వల్ల ఏర్పడుతూ ఉంటుంది. మట్టి భాగం నీటి వల్ల ఏర్పడుతుంది, నీటి భాగం నిప్పు వల్ల అది క్రమంగా తరుగుతూ ఉంటుందన్నమాట. కనుక మళ్ళీ నిప్పు భాగం ఎక్కువ అవుతుంటే నీటి భాగం తగ్గుతూ ఉంటుంది కనుక అది అంత మంచిది కాదు కనుక దేహానికి, దానికి దాహము అంట. దాహం అంటే కాలుట అని అర్థం అన్నమాట, కాల్చుని. ఇది పెరుగుతుంటే నీటి భాగం తగ్గిపోయింది కనుక మళ్ళీ దాన్ని ప్రమాదం కలగకుండా ఉండడం కోసం కాస్త నీళ్లు పోసేస్తాం, అమ్మయ్య తృప్తి అంటాం. మట్టి భాగం తగ్గగానే ఆకలి ప్లీజ్ అంటూ లోపల నుంచి ఎలకలో, తోడేళ్ళలో, ఏనుగులో, రైళ్ళలో పరిగెట్టడం ప్రారంభిస్తాయి. సంతృప్తి పరచడం కోసం కొంత మట్టి పట్టుకొచ్చి లోపల పోసేస్తాం. మట్టిగా పోయాం, మట్టిని మార్చిపోస్తాం, మట్టిలోంచి కొన్నిటిని పుట్టిస్తాం. అది అన్నం కిందో, ఆకు కిందో, కాయ కిందో, కూర కిందో,
దాన్ని కూడా దాన్ని లభించిందిగా తినేటువంటి అలవాటు లేని బతుకు కదా మనిషిది. ఏ వస్తువుని సహజమైనటువంటి ప్రాకృతికమైనటువంటి సౌందర్యంతో స్వీకరించే యోగ్యత మనిషిలో కొరవడుతుందన్నమాట. తెల్లటి చక్కటి స్వచ్ఛమైన పాలిచ్చి తాగమంటే తాగడం మనిషికి చేత కాదు. దాన్ని పాడు చేసి తాగడం అలవాటు. దాంట్లో ఇంత మట్టి పోసి నల్లగా మార్చి స్వచ్ఛంగా ఉండే వాటిని అది ఏదో పెద్ద రుచి అనే తాకపోతే తలకాయ నొప్పి వచ్చి ఒళ్ళు తిరిగిపోయి నానా బాధపడుతూ ఉంటాం. సహజమైన వాటిని పాడు చేసి అనుభవించే ప్రకృతి కనుక సహజమైనటువంటి ప్రకృతిలోంచి లభించినటువంటి కాయ కూర బియ్యం మొదలైనటువంటి వాటిని కూడా అలా తినే అలవాటు లేక అందులో కాస్త ఉప్పో పప్పో పులుపో మరొకటో కారమో పోసి కలిపి మళ్ళీ లోపల ఇంత వేసేస్తాం. అది మట్టిలోంచి తయారైన ఒక వస్తువే. మట్టిని మళ్ళీ తిరిగి లోపల నింపుతున్నాం అన్నమాట. ఉత్తి మట్టి పొయ్యిలేం కనుక అలా మార్పు చేస్తున్నాం. దాంతో నీళ్లు కలుపుతాం, కొంత నిప్పు కలుపుతాం, కొంత గాలి కలుపుతాం, కొంత లోపలికి వేసేస్తాం. వేసినప్పుడు ఏమైంది? నీకు వేరే కొత్తగా ఆనందం కలగలే. కలిగిన లోపం వల్ల ఏర్పడ్డ ఆ వేకెన్సీని నువ్వు తిరిగి పూరించావు అని అర్థం అన్నమాట. అది తెలియక మనం ఆనందం కాబోలనుకుంటున్నాం. ఎక్కడైనా చేతికి ఒక గాయం ఏర్పడితే కలిగే మంట తగ్గడానికి పైన ఏదైనా కొంత చల్లటి ఒక ఐస్ పెట్టో లేకపోతే ఒక లేపనాన్ని పూసో ఆహా ఆనందం ఆనందం అనుకోవడం ఎంత భ్రమో, అలాగే మనం కూడా తినే తిండి వల్ల లేక కళ్ళు కోరేటటువంటి ఒక దృశ్యాలు చూడటం వల్ల, చెవులు కోరే శబ్దాలు వినడం వల్ల, నాలుక కోరే రుచులను చూపడం వల్ల, ముక్కు కోరేటటువంటి వాసనలు దానికి ఆఘ్రాణింపచేయడం వల్ల ఇలాగా ఆయా ఇంద్రియానికి కావలసినటువంటి వస్తువుల్ని అందిస్తూ ఇదే మనకి ఆనందం అని అనుకుంటున్నాం. నిజానికి అది ఆనందం కాదు. ఆయా ఇంద్రియం కోరేటటువంటి వెనకాతల లోపించినటువంటి వస్తువును తిరిగి పూరించడం అని అర్థం అన్నమాట. క్రమంలో పూరిస్తే ఇది సక్రమంగా మెయింటైన్ అవుతుంది. క్రమం తప్పి పూరించడం ప్రారంభిస్తే ఇది మార్గం తప్పి చెడుదారిలో పడిపోతూ ఉంటుందన్నమాట. ఇలాగా మనం నిజానికి ఆనందం దేహంలో ఈ ప్రకృతిలో లభించే వాటితోటి పొందటం లేదు. మరి ఆనందం ఎక్కడి నుంచి మనం పొందాలి, ఎలా పొందాలి అనే విషయాన్ని తెలుసుకోవడం మానవ జన్మకి ప్రధానమైనటువంటి లక్ష్యం. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, ఎన్నో పదాలని మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ వాటన్నిటికీ అర్థాలు తెలిసి మనం పలకటం లేదు. అలవాటు అయిపోయింది కనుక అది వ్యవహారంలో నడిచిపోతుంది. అట్లాంటి పదమే ఒకటి ఆనందం అనేది కూడా. ఈ ఆనందం అనే దానికి అర్థం లోకంలో మనం సుఖం అని వాడుతున్నామే, అలాంటిదే అంతకంటే కొంచెం ఉత్తమమైనది. సుఖం అంటే కేవలం శరీరానికి కలిగేటటువంటిది. ఆనందం అంటే ఆత్మకి జ్ఞానానికి కలిగేటటువంటిది. శరీరానికి కలిగేటటువంటి దాని గురించి చెబుతూ మనకి అనుకూలంగా ఏదైతే తెలుసుకోబడుతూ ఉంటుందో అదల్లా సుఖం అని అంటారు. మనకి ఇష్టం లేకుండా ఏది తెలుస్తూ ఉంటుందో దానివల్ల దుఃఖము అని అంటాం అన్నమాట. కనుక అనుకూలతయా వేదనీయం సుఖం అని అంటారు. ఇది లోపలుండే జీవుడికి కలుగుతూ ఉండేటప్పుడు మనం ఆనందము అని అంటాం. ఎప్పుడు కూడా ప్రతీదీ తనకి అనుకూలంగా మరింత సుఖకరంగా ఏదైతే లభిస్తూ ఉంటుందో అది కావాలి అని ప్రతి మనిషి కోరుకుంటాడు. దాన్ని కోరుకున్నప్పుడు ఏం చేసి లభించాలి అనేటటువంటి దానికి మనకి ఉపనిషత్ సమాధానం చెప్తూ, ఇది కేవలం భగవంతుడి నుంచి మనకి రాగలిగింది కనుక భగవంతుడిని ఆశ్రయించాలంటారు. చల్లదనం కావాలి అన్నప్పుడు చల్లదనం నీటికి లక్షణం. నీకు చల్లదనం ఏమాత్రం ఎక్కడి నుంచి లభించాలన్నా నువ్వు నీటిని ఆశ్రయించవలసిందే తప్ప ఆ నీరు ద్రవ రూపంలో ఉండుండొచ్చు, ఘన రూపంలో ఉండుండొచ్చు, మరొక రూపంలో ఉండొచ్చు. దాన్ని నువ్వు ఆశ్రయించాలి. ఏ వస్తువు కావాలంటే అది ఎక్కడ లభిస్తుందో అక్కడి నుంచి కదా మనం దాన్ని పొందాలి. ప్రకృతికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. సత్వ రజస్ తమస్సులనే గుణముల్ని కలిగి ఉండుట అనేది ప్రకృతి యొక్క లక్షణం. ఇది అచేతన వస్తువు. నువ్వు ప్రకృతిని ఆశ్రయించినప్పుడు దాని ద్వారా నీకు సత్వమో రజస్సో
తమస్సో ఏదో ఒకటి ఏర్పడుతుంది తప్ప ఆనందం అనేది దాంట్లో లేదు కనుక అది నీకు ప్రకృతి నుంచి లభించే ప్రశ్న లేదు. అది ఒక అచేతన వస్తువు కనుక దాన్ని స్వీకరించడం ద్వారా మనలో కూడా అచేతనపు ప్రవృత్తులు ఏర్పడతాయి తప్ప చైతన్యానికి అనుకూలమైన ప్రవృత్తులు ఏర్పడవు. చైతన్యం మనలో సహజమైనటువంటిది. దీన్ని అణుచుకునే ప్రయత్నం ఏ మనిషి చేయకూడదు. దాన్ని మరింతగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. ఆనందం అనేటటువంటి దానికి జోడించినట్టయితే ఈ చైతన్యం ఎప్పుడు కూడా అనుకూలంగా భాషిస్తూ ఉంటుంది. ఈ ఆనందాన్ని జోడించడం అనేటటువంటిది మనం తయారు చేసే స్వీట్స్లో మొట్టమొదటి ఏదో ఒక పిండిని చేరుస్తాం, దానితో పాటు పంచదారని చేరుస్తాం, లేదా పటికి బెల్లాన్ని చేరుస్తాం, లేదా ఏదో ఒక బెల్లాన్ని చేరుస్తాం. ఇది చేర్చడంతో సహజంగా వస్తువుకు ఉండేటటువంటి రుచి మరింత మనకి ఆనందాన్ని ఇచ్చేదిగా మారుతూ ఉంటుంది కదా. అలానే ఆనందం అనేటటువంటిది భగవంతుడి యొక్క సొత్తు. రసఘన అంటుందన్నమాట ఉపనిషత్తు. ఆ భగవంతుడి గురించి చెబుతూ ఆనందం అనే రసమే ఇతరమైనటువంటిది ఏ చెత్త దాంట్లో లేకుండా అది ఒక గడ్డ కడితే దానికి పేరు పరమాత్మ అని అర్థం అన్నమాట. మనం లోకంలో చూస్తుంటామే తీపి అనేది ఒకచోట గడ్డ కడితే దాన్ని మనం పటికి బెల్లము లేక పంచదార అని అంటున్నామే. అలాగే ఆనందం అనే రసమే ఒకచోట క్రిస్టలైజ్ అయినట్టయితే దానికి భగవంతుడు లేక పరమాత్మ అని పేరు. తేడా ఉంది దీనికి దానికి. మనం చూసే దృష్టాంతమైనటువంటి ఈ రసఘనం, ఈ పటికి బెల్లం ఇది కరిగిపోతూ ఉంటుంది దీంట్లోనే చేరుతుంటే. కానీ పరమాత్మ అట్లా కరిగిపోయేవాడు కాడు. లోకంలో మనం చూసేటటువంటి ఇది జ్ఞానం లేనిది, ఒక అచేతన వస్తువు. కానీ ఆయన పరమ చైతన్యం కలిగినవాడు కనుక ఇది కూడా అతనికి దృష్టాంతంగా చూపించడానికి సరిపోదు. కానీ మనకి లభించే వాటిలో అంతకంటే మరి ఉత్తమమైనది మరి లేనే లేదు కదా. అంచేత మనకి రెండింటిని దృష్టాంతంగా చూపిస్తూ ఉంటుంది ఉపనిషత్తు. ఒకటి పటికి బెల్లం లేదా ఉప్పు గడ్డ, దానికి సైంధవ ఘనము అని పేరు అన్నమాట. అందులో కూడా రుచి తప్ప మరొకటి ఏ ఇతరమైన వస్తువు చేరదు. అలాగే ఆనందం అనేది ఒక చోట చేరితే అది పరమాత్మ అని అంటారన్నమాట. జీవుడికి జ్ఞానం కలిగిన వీడికి ఆనంద రూపమైనటువంటి ఆనంద అనుకూలమైనటువంటి జ్ఞానం ప్రకాశించాలి అంటే పరమాత్మతో చేరుతూ ఉండాలి. ఎంతెంత పరమాత్మతో చేరితే తనని అంతంత రసమయుడుగా తను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థం అన్నమాట. రసమయులుగా మారాలి అని మనకు అందరికీ ఉంటుంది. కానీ దానికోసం మనం తెలియక ఆశ్రయించేది ప్రకృతిని ఆశ్రయిస్తున్నాం అన్నమాట. ఎటో ఒకటి ప్రవర్తించడం జ్ఞానానికి సహజమైనటువంటి లక్షణం. నీరుకి ప్రవహించడం ఎట్లాగ లక్షణము, గాలికి ప్రసరించడం ఎట్లా లక్షణము, జీవుడి జ్ఞానానికి కూడా ఏదో ఒక వస్తువుని తెలుసుకోవడం, దానికి అనుకూలంగా ప్రవర్తించడం దానికి సహజమైన లక్షణం. ప్రవహించని నీరు మురిగి నీరంటాం, ప్రసరించని గాలి ప్రాణం తీస్తుంది. అలాగే జ్ఞానం ప్రవృత్తిశీలం కాకపోతే అది కూడా జ్ఞానం కింద లెక్క పెట్టరు మన పెద్దవారు అన్నమాట. ఈ ప్రవృత్తి ఎటుండాలి అనే దాన్ని మన వాళ్ళు చెప్తారు. ఎటుండాలి ప్రవృత్తి అంటే ఆనందానికి అనుకూలంగా ఎప్పుడు ఉండాలి కనుక నువ్వు ప్రకృతి వైపు ప్రసరించడం మాని అటు వెనకాతలు ఉండేటువంటి పరమాత్మ వైపు ప్రసరించడం ప్రారంభించాలి, అటువైపు ప్రవర్తించడం ప్రారంభించాలి. అప్పుడు నిన్ను మరింత ఆనందమేడుగా మార్చుకోగలుగుతావు అని అంటారను. పరమాత్మ వైపు ప్రసరించడం అంటే పైకి ఎగరడమా, గుళ్ళోకి వెళ్ళిపోయి కూర్చోవడమా, నామాలు చదివేయడమా, ఓ పువ్వులు పట్టుకొచ్చి వేసేయడమా, కొబ్బరికాయలు కొట్టేసి హారతులు వెలిగించి, ఇది కూడా భగవంతుడి యొక్క భావనని పెంచడానికి ఒక రకమైనటువంటి ప్రవృత్తి. కానీ కేవలం అది మాత్రమే అనుకుంటూ లోకంలో చాలామంది అవే చేస్తుంటారు. కానీ అవి చేస్తున్నప్పటికీ లోపల నీలో ఏర్పడాల్సిన భావం ఏర్పడకపోతే అవన్నీ కూడా ఏనుగు స్నానాలు లాంటివి అని అంటారన్నమాట. అయితే మరి కావాల్సిన లోపల భావం కదా. ఇక బయట ఈ ఆర్భాటాలన్నీ ఎందుకు కనుక లోపల ఉండాలి అనుకుంటారు కొందరు. కానీ నిజంగా లోపల అనేదే ఉండడం తటస్థిస్తే అది ఏదో రూపంలో బయటికి రాకుండా ఉండదు. సంపంగి పుష్పం నిజంగా లోపల కనుక అది పుష్పించినదే అయినట్టయితే, పక్వమైనదే అయినట్టయితే, నువ్వు గదిలో ఏ మూల దాన్ని దాచిన పరిమళాన్ని ఆ గది అంతా అది వ్యాపింపచేస్తుంది. అది నిజంగా వెలిగే దీపమే అయినట్టయితే నువ్వు గదిలో ఏ పక్కన పెట్టినా ఆ గది అంతటిని కాంతివంతం చేస్తుంది. ఆ దీపానికి లోపల ఉండాలి కానివ్వండి, కాంతి పెద్ద గదంతా కనిపిస్తే నేనేమిటండి అని మనం అంటామా? ఆ గదంతా పరిమళిస్తేనే అది పండిన పుష్పం ఏమిటండి, పుష్పం బాగా ఉండాలి కానీ అని రెక్కలు పీకినా దాంట్లో ఏ రకమైన పరిమళం మనకి రాదు. సహజమైనటువంటి యోగ్యత లోపల కనుక ఏర్పడినట్టయితే అది ఏదో ఒక రూపంలో బయటికి ఆవిష్కృతం అవుతుందన్నమాట. మనిషి మనస్సు కూడా నిజంగా లోపల కనుక పక్వమైనట్టయితే, ప్రేమమయమైనట్టయితే, ఆ ప్రేమ లోపల ఇమిడి దాస్తే దాచబడి, అణిస్తే అణచబడి ఉండనే లేదు. ఏదో ఒక రూపంలో అది బయటకు వస్తుందన్నమాట.
తల్లికి పిల్లల యందు ప్రేమ సహజంగా ఉంటుంది. ఆ ప్రేమ ఉండే తల్లి పిల్లవాడికి ఏ కాస్త ఆపద వాటిల్లినా తన ప్రాణాన్నైనా ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉంటుంది. నడక నేర్చుకునే పిల్లవాడు నడుస్తూ నడుస్తూ కాలుజాలి పొరపాటున పడి చిన్న దెబ్బ తగిలితే తల్లి ఒక్క ఉదుటున అమాంతం వాడి దగ్గరికి ఎగిరి తన బట్టతోటి అది చాలా విలువైన బట్ట అనేనా చూడకుండా వాడికి శుద్ధి చేసి దానికి ఏ రకమైన ఆపద కలిగినప్పటికీ తను సహించలేక వాడిని ఏదో రకంగా ఆనందింపజేసే ప్రయత్నం చేస్తూ ఉండడం మన లోకంలో చూస్తున్నాం. ప్రేమ అంటే లోపల ఉండాలి కానివ్వండి, ఈ బయట ఇవన్నీ చేస్తేనేనా అని తల్లి కేవలం తన కుర్చీలోనే కూర్చుని ఆ పిల్లవాడు అక్కడ పడి ఉంటే, పిల్లవాడా పడితివా, లెమ్ము, నడువుము, అక్కడ ట్యాప్ కింద కాళ్ళు తుడుచుకొనము, పక్కన టవల్ ఉన్నది కడుక్కొనము, అక్కడ జాగ్రత్తగా ఫ్యాన్ కింద కూర్చొనము అని అంటుందే? అది ప్రేమ ఉన్నటువంటి తల్లి చేసే పని కానే కాదు. ప్రేమ ఎప్పుడు కూడా ఏదో ఒక పనిలోకి ప్రేరేపిస్తుంది అన్నమాట. ఇది లోపల సహజంగా ఉండవలసింది. కనుక బయట చేసే క్రియ, వెనకాతల ఉండే భావన, ఇవి రెండు ఒకదానికొకటి అనుకూలంగా ప్రసరించడం అనేటటువంటిది జరిగితేనే అది నిజంగా ఉన్నట్టు మనం గుర్తిస్తాం తప్ప కేవలం మాటలతో చెప్పుకుంటే పైన వేసినటువంటి వాటి వల్ల అది ఏర్పడదు. అయితే లోపల ఉంటే పైకి సహజంగా వస్తుంది, పైన వేసినంత మాత్రం చేత లోపల ఉంటుంది అని అనడానికి అవకాశం లేదన్నమాట. అయితే పైన వేసేటువంటి వాటి వల్ల లోపల లేనిదాన్నైనా క్రమంగా పండించుకోవడానికి, తాను అలవరుచుకోవడానికి ఇది ఒక సాధనంగా, కనీసం తన పైన ఉండేటటువంటి ఒక వేషం ద్వారా చుట్టూ ఉండేవారు ఈ రకంగా ఇతను ఉంటాడు అని భావిస్తారు కనుక తన కోసం కాకపోయినా కేవలం లోకం కోసమైనా ఆ రకమైన ప్రవృత్తిని అలవరుచుకునేటువంటి ప్రయత్నాన్ని ఒకనాడు కాకపోతే మరొకనాడైనా చేసే అవకాశం ఉంది. కనుక లోపల లేకపోయినా బయట చేయవలసినవి కూడా కొంతవరకు చేయడం మనిషికి అవసరము అనే విషయాన్ని మన పెద్దవాళ్ళు గట్టిగా నిర్ధారణ చేస్తారన్నమాట. ఇలాగా లోపల భావం పక్వం కావాలి. ఈ భావ పక్వతకి తను చేయవలసింది భగవంతుడిని మనసులో పరిపూర్ణమైనటువంటి ప్రేమతోటి విశ్వసించడం, ఆయన నామాన్ని స్మరించడం, ఆయన స్వరూప రూప గుణ విభూతులని మనసా విశ్వసించి ఆ భగవంతుడు ఎప్పుడూ అంతటా అన్ని రకాలుగా ఉంటాడు కనుక తను అతడిలో ఒక భాగం అని భావన చేస్తూ ఇప్పుడు తన జీవితాన్ని ఈ ప్రకృతిని అనుకూలపరుచుకుంటూ ముందుకు ప్రవర్తించడం అన్నమాట. ఇది తెలియని మనిషి కేవలం ప్రకృతిలోంచి మాత్రమే తను ఏదో ఆనందాన్ని స్వీకరించాలి, దాంట్లోంచే గ్రసించాలి అనేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా వెనకాతలుండే పరమాత్మని మరచిపోయి, కారణం ఇదే కనిపిస్తూ ఉంటుంది కనుక దీనివైపే తన ఆకర్షితుడు అవుతూ వెనకాదాన్ని మరిచిపోతే ఇందులోంచి ఆనందం కొత్తది లభించడం కాదు సరికదా, ఉన్న ఆనందాన్ని కూడా కోల్పోయేటటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ఇలాగా ప్రకృతిని సానుకూలపరుచుకుంటూ తనకు కావలసిన ఆనందాన్ని పొందడం అనేటటువంటిది మానవుడు చేయవలసినటువంటి పని. దానికి ఏం చెయ్యాలి అనేటటువంటి సాధన అన్వేషణ మానవ జీవితంలో ఏనాటి నుంచో సాగుతూనే ఉంది. సాధనకే ఉపాయము అని పేరు. ఈ ఉపాయానికి సంబంధించినటువంటి అన్వేషణ సాగేటువంటి మానవుడికి ఉపాయాన్ని అందించడం కోసమే పరమర్షులంతా అవతరించారు ఈ లోకంలో. దానికోసమే మహానుభావులు ఎన్నో ఉపదేశాలు చేశారు. దానికోసమే భగవంతుడు అనేక రకాలైనటువంటి ఉపదేశాలని మనకి ఈ లోకంలో అనేక అవతారాల ద్వారా చేశాడు అని చెప్తారన్నమాట. అలాంటి సాధనకే యోగము అని పేరు. అవి ఉపనిషత్తులు బహుళంగా ప్రపంచించాయి. వాటన్నిటినీ ఒక చోటకి తీసుకొచ్చి అందించాడు శ్రీకృష్ణ పరమాత్మ. కనుక దానికి యోగ శాస్త్రము అనేటువంటి పేరుని మన వ్యాస భగవానుడు ఆయా అధ్యాయాలకు ఉపదేశం చేశాడు. అలానే మరికొన్ని కూడా దాంట్లో ఉన్నాయి. దానికి ఉపనిషత్ అని పేరు, దానికి బ్రహ్మ విద్య అని కూడా పేరు. అవి కూడా సార్థకమైనటువంటి పేర్లే. ఏ విధంగా వాటికి సార్థకత అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించి తెలుసుకోవాల్సిన అవసరం బాగుపడగోరేటువంటి మనుషులం కనుక మనకందరికీ ఉంది. ఆ రకంగా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.